హాయ్ గైస్, వెల్కమ్ టు మధు సిరీస్ వరల్డ్. అందరూ ఇష్టంగా తినే నాకు ఇష్టమైన కొబ్బరి కర్జకాయలు మా సిస్టర్ ప్రిపేర్ చేస్తూ ఉంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా గీ యాడ్ చేసుకోయింది. ఓకేనా, ఆ గీ కొంచెం వేడయ్యాక ఇక్కడ ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నాం. కొంచెం అలా కట్ చేసి పెట్టేసుకొని కొంచెం అలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఏమైందని తర్వాత చెప్తాను. అదే ప్యాన్లోకి మనం ఒక కప్ అంతా బొంబాయి రవ్వ యాడ్ చేసేసుకోవాలి. ఒక కప్ సరిపోద్ది. అండ్ ఒక కప్ అంతా బొంబాయి రవ్వ యాడ్ చేసేసుకొని కొంచెం అలా ఫ్రై చేసేసి ఒక బౌల్లో తీసేసుకుందాం. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొంచెం గీ వేసేసి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఒక 6 బాదం అండ్ ఒక 6 కాజు అండ్ 6 పిస్తా తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసేస్తూ ఉంది మా సిస్టరు. కొంచెం గీలోకి కొంచెం అలా ఫ్రై చేసేసి మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న బౌల్లోకి ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడు మనం గోధుమపిండి అనేది ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం. ఒక బౌల్లోకి ఒక 1 కప్ అంతా గోధుమపిండి యాడ్ చేస్తున్నాము. కొంచెం హెల్తీగా చేసుకోవాలనేసి ఇక్కడ గోధుమపిండి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక 1/2 కప్ అంతా రవ్వ యూజ్ చేస్తున్నాం. అండ్ ఒక చిటికెడు సాల్ట్ అండ్ ఒక 2 టీ స్పూన్స్ అంతా గీ కూడా యాడ్ చేసేస్తూ ఉంది. అండ్ కొంచెం యాడ్ చేసేసి ఇది గీ అంతా కూడా గోధుమపిండికి ఆ రవ్వకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసి కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. మీరు వాటర్ అనేది చూసి యాడ్ చేయండి. కొంచెం కొంచెం యాడ్ చేసేసుకోండి, ఒక్కసారి యాడ్ చేయకండి. బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేయండి. నేను చెప్పాను కదా కొబ్బరి ముక్కలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోయిందని, ఎక్కువగా ఫ్రై చేసేసింది. సో అది ఫ్లాప్ అయిపోయింది. సో అంతా రెడ్ కలర్ చేసేసి మనం మిక్సీ పట్టుకుంటే అది పౌడర్లా ఫామ్ అవ్వదు. సో అక్కడ ఫ్లాప్ అయిపోయింది. మీరు ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకోండి మీరు ఇక్కడ. అండ్ ఒక 2 యాలకి కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. సో ఆ కొబ్బరి తురుమును కూడా ఇప్పుడు ఇదే బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇది కూడా యాడ్ చేసేసుకొని నేను ఇక్కడ షుగర్ వాడటం లేదు, సో బెల్లం వాడుతున్నాను. సో ఇక్కడ కూడా ఒక 1 కప్ అంతా బెల్లం యాడ్ చేసేసుకుంటా ఉంది. 1 కప్ ఇంకా కొంచెం తక్కువగానే ఉంది బెల్లం. ఓకేనా, సో అది కూడా గ్రైండ్ చేసేసి దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి స్టఫింగ్ అంతా కూడా. సో ఈ బెల్లంని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి. సో ఆ బెల్లం అంతా కొంచెం మిక్సీకి వేసాం కాబట్టి ముద్ద ముద్దగా ఉంది కదా, సో ఆ కొబ్బరికి అంతా పట్టేలాగా మనం హ్యాండ్తోనే బాగా మిక్స్ చేసేసి ఇలా పొడి పొడి అయ్యేలాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మనకు స్టఫింగ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఆ గోధుమపిండి అంతా కూడా మనకి బాగా నానింటుంది. సో ఇలా ఇంకొకసారి కొంచెం ఇలా మెదుపుకుంటూ చేసుకుంటే మనకి ఆ ఆకు అనేది కొంచెం బాగా వస్తుంది. అండ్ బబుల్స్ బబుల్స్గా రాకుండా ఉంటాయి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు. సో ఇప్పుడు ఫస్టే ఉండలు చేసి పెట్టేసుకుంటా ఉంది మా సిస్టర్, కొంచెం త్వరగా అయిపోతుంది అని అనేసి. ఇప్పుడు కొంచెం పొడిపిండి జల్లేసి మనం చపాతీ ఎలా తిప్పుతామో అలా షేప్ ఏం రౌండ్ షేప్ రానక్కర్లేదు. జస్ట్ మనకి ఆ చపాతీ అనేది మనకు కొంచెం థిన్గా ఉండాలంతే. సో ఇలా షేప్ అనేది మీ ఇష్టం. జస్ట్ అలా తిక్కేసి చపాతీ పిండిలాగా పక్కన చూసారా సిల్వర్ది ఉంది కదా. సో ఇది ఎక్కడంటే మేము ఒకసారి జాతరలోకి వెళ్ళినప్పుడు మా పిన్ని వాళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుపోయింది. జస్ట్ ఒక 50 రూపీసే, కానీ చాలా బాగుంది క్వాలిటీ కానీ. అండ్ మనకి ఈజీగా అయిపోతుంది. మన పేరెంట్స్ అయితే వాళ్ళ చేతులతోనే చేసేస్తారు, బట్ మనకు అవ్వదు కదా. సో ఈజీగా ప్రాసెస్ అయిపోవాలంటే ఇదే బెటర్. కొంచెం అలా వాటర్ తడిపేసుకొని ఇప్పుడు అలా ప్రెస్ చేసేసుకుంటే మనకి కజ్జకాయలు అనేవి రెడీ అయిపోతాయి. అండ్ షేప్ కూడా చాలా బాగుంది. యూజువల్గా బిఫోర్ మా ఇంట్లో ప్లాస్టిక్ది ఉండేది, బట్ అదేమంటే కొంచెం గట్టిగా అదిమితే అలా ఇరిగిపోవడమో లేదా కొంచెం అతుక్కుని పోవడమో అలా ఉండేది. బట్ ఇదైతే జస్ట్ ఊరికే ఇలా ప్రెస్ చేయగానే కరెక్ట్గా వచ్చేస్తూ ఉంది. చూసారా ఎంత నీట్గా వస్తున్నాయి. సో అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి ఒకసారి. ఇంకొక సైడ్ వచ్చేసి ఆయిల్ అనేది మనం హీట్ చేసి పెట్టేసుకున్నాం ఇక్కడ. సో కొంచెం హీట్ అయ్యాక
మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కజ్జికాయలని కూడా ఒక్కొక్కటి యాడ్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. ఓకేనా? ఇలా కొంచెం కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తా అనేసి చేస్తూ ఉంది. ఓకేనా? తన రివ్యూ ఏంటో చూద్దాము. అండ్ చూసేకైతే బాగున్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పింది. అండ్ దిస్ ఈజ్ మై టైమ్ టు టేస్ట్. అండ్ ఏదైనా వేడివేడిగా తింటే మనకు టేస్ట్ అనేది తెలీదు ఒక్కొక్కసారి, స్వీట్స్ స్పెషల్లీ. సో కొంచెం అలా చల్లారిన తర్వాత తింటేనే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా చేసిన కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధు సిరీస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.